గత ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఓటర్ జాబితా వివరాలు మాకు ఎలా తెలుసుకోవాలో తెలియదు, కన్ఫ్యూజన్ ఉంది అనే వాళ్ళకి మీ మొబైల్లో ఈసీఐ నెట్ అనేది ప్లేస్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ వెళ్ళి ఈసీఐ నెట్ కొడితే మీకు ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయినటువంటి యాప్లో మీకు డైరెక్షన్స్ కనబడతాయి. ఒక్కసారి గూగుల్లో మనం ప్రయత్నం చేద్దాం. ఈసీఐ నెట్ అనేది కొట్టాం మనము. అప్పుడు సెర్చ్ చేస్తే ఈసీఐ నెట్లో అఫీషియల్ లాగిన్ ఈసీఐ యూనిఫైడ్ పోర్టల్ ఈసీఐ net.eci.gov అనే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఇక్కడ చూడండి, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని కనుక క్లిక్ చేస్తే మీ యొక్క వివరాలు సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అంటే మీ వివరాలు కానీ మీ బంధువుల వివరాలు కానీ మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇది క్లిక్ చేసి సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ మొబైల్ యాప్లో కూడా అలాగే కనబడుతుంది. అది కనుక క్లిక్ చేసినట్టయితే అక్కడ మనకు ఈసీఐ నెట్ మొబైల్ యాప్లో అది యాప్ స్టోర్లో కానీ గూగుల్ స్టోర్లో ప్లే స్టోర్లో కానీ లభ్యమవుతుంది. మీరు అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది ఎస్ఐఆర్ 2026లో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అని ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ కనుక మనకు అందుబాటులో ఉన్నాయి అనేవాళ్ళు సెర్చ్ బై ఎలక్టర్ డీటెయిల్స్ అనేది ఆప్షన్ తీసుకోండి. లేదు మాకు ఖచ్చితంగా మా ఊరికి సంబంధించిన మొత్తం ఓటర్ లిస్ట్ కావాలనుకున్న వాళ్ళు సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అనేది ఆప్షన్ తీసుకోండి. దాంట్లో మీకు సెలెక్ట్ స్టేట్ అని వస్తుంది. ఆ స్టేటు మనం కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనది తెలంగాణ. నా వివరాలు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గత ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ మాకు అందుబాటులో లేదు అనేవాళ్ళు ఏ విధంగా సులభంగా మనం వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు సెర్చ్ చేసుకొని అని చెప్పేసి చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రం, డిస్ట్రిక్ట్ రంగారెడ్డి, సెలెక్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి మేడ్చల్, పోలింగ్ స్టేషన్ నేమ్ అండ్ నంబర్. మీకు పోలింగ్ స్టేషన్ నెంబర్ తెలిసినా సరే లేదా నేమ్ తెలిసినా సరే, లేదనుకుంటే మొత్తం అన్ని వివరాలతో కూడినటువంటి పోలింగ్ స్టేషన్ల పేర్లు వస్తాయి, వాటిలో మీరు ఎత్తుక్కోండి. లేదా నాకు నంబర్ తెలుసు కాబట్టి నేను నంబర్ టైప్ చేసే ప్రయత్నం చేస్తున్నా 261. ఇప్పుడు ఇక్కడ వ్యూ కనుక నొక్కినట్లయితే మీకు కంప్లీట్ ఓటర్ లిస్టు ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇందులో చూడండి, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబర్ అండ్ నేమ్. మనం నంబర్ రాయండి, కాన్స్టిట్యుయెన్సీ నంబర్ రాయండి అని చెప్పాం. 219 కాన్స్టిట్యుయెన్సీ నంబరు, కాన్స్టిట్యుయెన్సీ నేమ్ వచ్చేసి మేడ్చలు, భాగం సంఖ్య అని మనం చదువున్నాం, అది పిఎస్ నెంబర్ 261. ఓటర్ల పేర్లు సీరియల్ నెంబరు ఇక్కడ కనబడుతుంది చూడండి, సీరియల్ నెంబర్. సో నాది 261 పిఎస్లో 4th నంబరు 1-3 చీరయాదగిరి, తండ్రి అంటే పేరు చీరయాదగిరి, బంధువు నరసింహ, బంధుత్వం తండ్రి, వయసు ఏం అడగలేదు కాబట్టి రాయలేదు. ఇక్కడ చూడండి, ఎపిక్ నంబర్ నాకు అప్పుడు అలాట్ చేయబడలేదు కాబట్టి ఎపిక్ నంబర్ అందుబాటులో ఉంటే అని చెప్పారు. అందుబాటులో ఉంటే రాయండి ఏపీ తోటి, లేదా డాష్ పెట్టండి. అలా మీ వివరాలు ఖచ్చితంగా మీరు దేశంలో ఏ రాష్ట్రానికి చెందినవారైనా సరే ఖచ్చితంగా మీ వివరాలన్నీ ఈ ఈసీఐ నెట్ భారత ఎన్నికల సంఘం రూపొందించినటువంటి చాలా సులభమైనటువంటి మార్గం. ఈసీఐ నెట్ యాప్లో మీకు ఇలా సెర్చ్ చేసి వివరాలు తెలుసుకొని వాటిని మీరు నమోదు చేసి మీరు కనుక మీ ఎన్యూమరేషన్ ఫామ్ని ఇచ్చినట్లయితే మీ ఓటు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన నోటీసులు రాకుండా మీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మీ పేరు వస్తుంది. అలాగే ఫైనల్ ఓటర్ లిస్ట్లో కూడా మీ పేరు వస్తుంది. ఎవ్వరూ మాకు ఈ వివరాలు ఏమి తెలియవు, ఎంత వెతికినా దొరకలేదు, నిజంగా మాకు మా గత బంధువులతో కానీ మా అమ్మ నాన్నమ్మ తాతతో లింక్ కానీ మాకు మేముగా లింక్ కానీ లేదు అనే వాళ్ళు కూడా మీ ఓటుకి ఎటువంటి ప్రమాదం లేదు. మీరు థర్డ్ పార్ట్లో ఉన్నటువంటి ఎన్యూమరేషన్ ఫామ్లో ఉన్నటువంటి థర్డ్ పార్ట్ నింపిస్తే చాలు. వాళ్ళు తర్వాత నోటీస్ సర్వ్ అయినప్పుడు మీరు మీ ఐడెంటిటీ ప్రూఫ్ చేసుకోవడం కోసం సంబంధిత పత్రాలు సమర్పించినట్లయితే మీ పేరు కూడా ఓటర్ లిస్టులో ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారత ఎన్నికల సంఘం కేవలం ఓటర్ లిస్టులను ప్యూరిఫై చేయడం కోసం ఏవైతే డబల్ ఓట్లు ఉన్నాయో వాటిని తీసేసి, ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళను తీసేసి, ఎవరైతే భారత పౌరులు కాదో వాళ్ళకి ఎలాగూ భారత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉండకూడదు కాబట్టి ఈ ప్రక్రియ చేపట్టింది. కాబట్టి దీనికి సహకరిస్తూ అందరూ వారి యొక్క వివరాలు
ఎంత సాధ్యమైతే అంత తొందరగా, ఇప్పుడు డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఇప్పుడు డేట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది అన్నది కూడా మనం తెలుసుకుంటాం. కాబట్టి మీరు వెంటనే తొందరగా ఆ వివరాలను నింపిస్తే మీరు ఈ ఎన్నిక ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ సజావుగా సాగడంలో సహకరిస్తారని తెలియజేస్తూ, ఇప్పుడు రివైజ్డ్ షెడ్యూల్ ఏదైతే ఇచ్చిందో ఆ షెడ్యూల్ ఒకసారి మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.